నమస్తే, నేను మధు. దివ్యల మాదిరి దువ్వాడ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పరిచయం అక్కర్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఆ రేంజ్లో ఫామ్ని సంపాదించారు. అయితే ఇప్పుడు వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే వైరల్ అయిపోతున్నాయి. మరి ఈ వార్తలు నిజమెంతుంది? మరి వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా, లేకపోతే ఇది కేవలం వార్తలకే పరిమితం అవుతుందా? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్, సో వీరిద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి నిజంగానే వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారా? పెళ్లి చేసుకోవడం ఒక ఎత్తు అయితే మళ్ళీ వాళ్ళు వారసుని కూడా ప్రకటిస్తున్నామని అంటున్నారు. అసలు ఈ వార్తను ఎంతవరకు తీసుకోవాలంటారు? నిజాలు ఎందుకండి, ఆల్రెడీ వాళ్ళు కలిసి ఉంటున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఎంత, చేసుకోకపోతే ఎంత? ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇప్పుడు ఎవరి కోసం చేసుకోవాలి? వాళ్ళ పిల్లల కోసం అంటే ఆల్రెడీ వాళ్ళు పిల్లలున్నా కలిసే ఉంటున్నారు. ఇవన్నీ ఇష్యూస్ ఈ రోజుల్లో. ఒకప్పుడు అలా కలిసి ఉంటే దానికి ఒక పేరు, దానికి ఒక పెద్ద ఏమంటారు నిల్చోబెట్టి అదో పంచాయతీ పెట్టి అలా ఉండేది. ఇప్పుడు చిత్రం ఏంటంటే సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వాళ్ళ క్రేజ్ ఎక్కువైపోయింది. వాళ్ళు ఇంకా సెలబ్రిటీ హోదా ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. వాళ్ళ మీద ఇంటర్వ్యూలు చేసేసి కదా, వాళ్ళు కూడా చాలా ఓహో మేము గొప్పవాళ్ళం కాబోసని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఆవిడ చేసుకున్నా చేసుకోకపోయినా అది వాళ్ళ వ్యక్తిగతం. అయితే ఆవిడంతటా ఆవిడ ప్రకటించారు కాబట్టి మనం మాట్లాడటం. ఆవిడకి ఆల్రెడీ 3 పిల్లలు, దువ్వాడ శ్రీనివాస్కి 2 అమ్మాయిలు, మొత్తం 5 అమ్మాయిలు. ఈవిడికి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మహేష్ చంద్రబోస్. ఆయన మరైన్ ఇంజనీర్. నెలకి 10 లక్షల దాకా సంపాదిస్తారట. అంటే మరి ఆయన కూడా మాకేం అబ్జెక్షన్స్ పెట్టలేదు, మా పెళ్ళికి ఏం కండిషన్స్ పెట్టలేదని ఆవిడ అంటున్నారు. ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ వాణిగాతో ఏమంటారు విడాకులు తీసుకున్నారు. ఈవిడ ఒక పెద్ద బట్టల షాప్ కూడా పెట్టారు కదా, ఈయనతో ఓపెన్ చేయించినట్టు. అదే. సో ఇవాళ మీరు కనుక చూసుకుంటే ఆవిడకి ఆయనకి కూడా ఏజ్ గ్యాప్ బాగానే ఉంది. గతంలో ఎన్టీ రామారావు గారికి లక్ష్మీపార్వతికి ఉన్నట్టుగానే, ఇంకా వాళ్ళది ఇంకా ఎక్కువేమో నాకు తెలీదు. అయితే ఆవిడ చాలా బోల్డ్గా మేము పెళ్లి చేసుకోబోతున్నాం, పెళ్లి చేసుకుంటాము, ఆయనకు ఆల్రెడీ విడాకులు వచ్చేసింది, నాకు కూడా మా ఆయన అబ్జెక్ట్ చేయలేదు అంటే వాళ్ళు అఫీషియల్గా విడాకులు తీసుకోలేదు. కానీ మళ్ళీ ఆవిడ ఏమంటుందంటే కొంచెం కోర్టు సమస్యలు ఉన్నాయి, బిజినెస్ వ్యవహారాలు ఉన్నాయి, అందుకని కొంచెం లేటుగా చేసుకుంటామని అంటుంది. మళ్ళా మా పిల్లల బాధ్యత, శ్రీనివాస్ గారి పిల్లల బాధ్యత మేమే తీసుకుంటాము, మేము ఎంతోమందిని పోషిస్తున్నాము, మా పిల్లల్ని వదిలేస్తాము అలాగా అనేది. ఆ తర్వాత వాళ్ళ పెద్దమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది అంటుంది ఆవిడ. మిగతా పిల్లలు చదువుకుంటున్నారు. సో ఆవిడ చెప్పేది ఏంటంటే వారసుడిని కూడా ప్రకటిస్తాము. మీకు అర్థమైందా? మీకు గుర్తుంటే కనుక అయితే చిరంజీవి ఒక వారసుడు కావాలి అంటే చాలామంది తప్పు పెట్టారు చిరంజీవిని. అది మనం ఖండించాం కూడా. మళ్ళా ఒక ఆవిడ వీడియోస్ చేసే ఆవిడే జర్నలిస్ట్, ఆవిడ కూడా చెప్తారు. ఆవిడ కూడా ఫస్ట్ వారసుడు మీద ఒక టైటిల్ పెట్టి మళ్ళీ అది మార్చేసింది చిరంజీవి మీద మాట్లాడుతూ. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఏది లేదో అది కావాలనిపిస్తుంది. అయినా అది వాళ్ళ ఇష్టం అండి, మనం ఎవరో మీరు ఎలా అడుగు. ఇప్పుడు ఆడపిల్లలను వద్దనుకుని మనం వాళ్ళని చంపేయటమో మరొకటో చేస్తే తప్పు. కానీ ఆడపిల్లల్ని మనం పెంచుకుంటూ ఆహ్వానించి వాళ్ళని మగపిల్లాడు కావాలనుకుంటే వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఆడపిల్లలే ఆస్తికి హక్కుదారులా అంటే ఆస్తులు వేరు, వారసత్వం వేరు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది, చేసుకున్నప్పుడు వాళ్ళ జీన్స్ వస్తాయి కదా, ఇప్పుడు వాళ్ళ ఇంటి పేరు క్యారీ అవుతుంది, వాళ్ళ లెగసీ క్యారీ అవుతుందిగా. ఇదంతా సహజంగా జరిగేది, ఇందులో కొత్తగా ఎవడు కల్పించింది లేదు. అలా ఎలా కుదురుతుంది? నేను నా ఇంటి పేరు మార్చుకోండి, ఇంటి పేరు మార్చుకోమని ఎవడు బలవంతం చెయ్యట్లా. కానీ మీరు ఫలానా వాళ్ళ కోడలనే అంటారు కదా, వాళ్ళ కూతురు అవ్వరుగా మీరు. అది మనం ఎందుకు గ్రహించం? అది ఇక్కడ మీకు మెయిన్గా ఏంటంటే జీన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయితే, ఆ వంశం అనేది క్యారీ ఫార్వర్డ్ అయితే. వంశం ఏంటి, వంశాంకురం ఏంటి అంటే వంశం ఉంటుంది కదా మనకి. ఇప్పుడు లెగసీ అంటే ఏంటి అంటే మనం కొన్ని పదాలు ఎందుకన్నా యాక్సెప్ట్ చెయ్యం. అది నాకు అర్థం కాదు. అంటే మన అజ్ఞానం వల్ల, లేకపోతే మనం దాంట్లోంచి ఏదైనా ఒక కాంట్రవర్సీ తీయాలనుకుంటాము. సరే, మొత్తానికి ఇప్పుడు దివ్యల మాధురి గారు అయితే చెప్పారు, నేను శ్రీనివాస్ గారు త్వరలో వారసుడిని ప్రకటిస్తామని. సో మొత్తానికి వాళ్ళు పెళ్లి చేసుకుంటారుట, అది వాళ్ళ ఇష్టం, చేసుకుంటారా చేసుకోరా అనేది.
కాకపోతే ఏంటంటే దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి అవును. మళ్ళీ వీళ్ళను ఇంకా పెద్ద సెలబ్రిటీ కపుల్స్ చేసేసి ఈ వయసులో వీళ్ళకి పెళ్లి అవసరమా అన్నట్టు కూడా కొన్ని అది అది వాళ్ళు ఎందుకు అడిగి అది కూడా మనకు అనవసరం. అది వాళ్ళు పెళ్లి చేసుకోవడం సబబా కాదా అనేది సోషల్ మీడియాలో ఎవడి చర్చ వాడిది, మనకు ఆ చర్చ అక్కర్లా. వాళ్ళు కావాలా వద్దా అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో మేము చాలా గొప్పవాళ్ళం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి 29 వరకు. సో ఈ 3 ఏళ్లలో ఇవన్నీ సాల్వ్ చేసుకుని అభ్యర్థులని ప్రకటించే టైంకి వీళ్ళు పెళ్లి చేసుకుంటారా, అప్పుడు అఫీషియల్గా ఆవిడ ఎమ్మెల్యే పోస్ట్కి అప్లై చేయడానికి ఉంటుందా? ఎందుకంటే మీరు మాధురిని కూడా తక్కువ అంచనా వేయకండి. ఆవిడ కళ్ళు చూసారా మీరు, ప్రత్యేకంగా ఉంటాయి. మీకు వినాయకుడి కళ్ళల్లో ఉంటాయి. మీకు సాధారణంగా ఏంటంటే నా అబ్జర్వేషన్ అది శివాజీ గణేషన్ గారి కళ్ళు, వాణిశ్రీ గారి కళ్ళు, తర్వాత జయచిత్ర కళ్ళు, ఇట్లా కొంతమందివి కళ్ళు అలాగే ఉంటాయి. వాళ్ళకి చాలా అదృష్టం అది. దివ్యల మాధురికి కూడా ఏదో లక్ ఉంది ఆవిడకి. కాబట్టి మరి ఫ్యూచర్లో ఆవిడ రాజకీయాల్లోకి వస్తారా ఏంటి అనేది మనం వేచి చూద్దాం. వాళ్ళు ఏదో సోషల్ సర్వీస్ చేస్తున్నారండి. అది మనకి కరెక్ట్గా తెలియదు కానీ దట్ ఈస్ దేర్. ఉండొచ్చు, అదే ఇప్పుడు చెప్పా కదా. ఎవడు కూడా ఏదో లాభం లేని వాళ్ళు ఏమి చేయరని, ఏదో లాభం ఉండకుండా ఎవరు ఏది కలవరు చేయరు. థ్యాంక్ యూ.